తీరని లోటు పీడిత ప్రజానికానికి చాలా లోటండి. సో ఆ మహానుభావుడు బ్రతికాడు, కమ్యూనిస్టుగా మరణించాడు, సమాజం కోసం కృషి చేసి ఆయన జన్మను సార్థకం చేసుకున్నాడు. ఆ మహానుభావుడు భగవంతుడు ఆత్మ చేకూర్చాలని, శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెసెస్. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి గారు భారత జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి చేయటమే కాదు, ఆయన విద్యార్థి దశ నుండి జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా దేశానికి పరిచయం అవటం మన తెలంగాణకు గర్వకారణము, ప్రజలకు గర్వకారణం. ఆయన ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ కమ్యూనిస్టు అండ్ భారతదేశ కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత 2 సార్లు పార్లమెంటు సభ్యులు నల్లగొండకు, ఆ తర్వాత వివిధ హోదాల్లో కమ్యూనిస్ట్ పార్టీలోనే పనిచేయటం కాదు, ఈ భారతదేశ బలహీన వర్గాల ఆదివాసీల హక్కుల కొరకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ యోధుడు. ఆయన ఈరోజు ఆయన మరణం మన అందరికీ హృదయ విదారకమైనది, విషాదకరమైనది. అంతేకాదు, ఆయన కమ్యూనిస్టు పార్టీకి లోటే కాదు, భారత ప్రజలందరి యొక్క సమస్యల పరిష్కారానికి లోటని చెప్పి నేను భావిస్తున్నా. ఆ విధంగా ఆయనకు నేను ఈ సందర్భంగా శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ, ఆయన పోరాటం, ఆయన పరిష్కారం చేసినటువంటి కృషి, ఆయన వివరించినటువంటి తీరు, వాటినన్నిటినీ ఇవాళ రాజకీయంలో ఉన్న వాళ్ళే కాదు, మనమందరం కూడా స్ఫూర్తి చెంది ఒక రానున్నటువంటి తరానికి రాజకీయాలే కాదు, మానవ పరిణామంలో అవసరమైనటువంటి సామాజిక న్యాయము, సామాజిక చైతన్యాన్ని కలిగించేదానికి, కృషి చేసేదానికి ఆయనకు నిజమైనటువంటి నివాళులని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.